మీ బిజినెస్ మా ప్రచారం. టు అడ్వర్టైజ్ ఆన్ iNews యూట్యూబ్ ఛానల్ సంప్రదించవలసిన నంబర్ 7842323399. Welcome back to In Depth. శతాబ్దాలుగా భారతదేశంతో కలిసి మెలిసి ప్రయోజనాలు పొందిన మాల్దీవ్స్ ఇప్పుడు పతనం వైపుకు వడివడిగా అడుగులు వేస్తోంది. నూతన అధ్యక్షులు దేశ ప్రజలు ప్రతిపక్షాలను లెక్క చేయకుండా చైనా వలలో పడిపోవడంతో అనేక సమస్యలు ఇరుక్కుపోనున్నారు. మన దేశంతో శత్రుత్వం కోరుకుంటూ మాల్దీవ్స్ ఇప్పటికే చాలా రకాలుగా నష్టపోవటం మొదలైంది. ఇప్పటి వరకు ఆ ప్రభావం బయటకు కనిపించడం లేదు, కానీ రోజులు గడిచిన కొద్దీ ఆ ప్రభావం చివరన ఉండే సామాన్యుని చిక్కుల్లో పడవేసింది. బయటకు చెప్పుకోవడం లేదు, కానీ మాల్దీవ్స్ తన ఆహార అవసరాల కోసం పూర్తిగా భారత్ పైన ఆధారపడి బతుకుతోంది. ఎందుకు అంటే వ్యవసాయం చేసి ఉత్పత్తి సాధించేందుకు మాల్దీవ్స్ లో వ్యవసాయ భూమి ఉండదు, అందుకు తగిన వాతావరణం కూడా ఉండదు. మన దేశానికి పక్కనే ఉంటుంది కాబట్టి మాల్దీవ్స్ తన ఆహార అవసరాల కోసం పూర్తిగా భారతదేశం పైన ఆధారపడుతుంది. భారత ప్రధాని మోదీపై వివాదాస్పద ట్వీట్లతో రెచ్చగొట్టిన తర్వాత భారత్ ఇన్నాళ్లు తక్కువ ధరలకి అందించిన నిత్యావసరాల సరఫరాలను నిలిపివేసింది. భారత్ నుంచి ఎక్కువగా జరిగే ఎగుమతుల్లో బియ్యం ప్రధానంగా ఉంటుంది. అది ఇప్పుడు పూర్తిగా నిలిపివేయడంతో మాల్దీవ్స్ లో కలకలం మొదలైంది. భారత్ బియ్యం సహా నిత్యావసరాలు నిలిపివేస్తే తమపై ఏ ప్రభావం లేదని ప్రకటించింది మాల్దీవ్స్. కానీ అది మేకపోతు గాంభీర్యమేనని అక్కడి స్థానికులే చెప్తున్నారు. మాల్దీవ్స్ విపక్షం అయితే గత 2 వారాలుగా మయుజు వ్యతిరేక ఉద్యమం మొదలుపెట్టింది. తమను దశాబ్దాలుగా అన్ని విషయాల్లో పెద్దనలా ఆదుకుంటున్న భారత్ శత్రుత్వం తగ్గదని ముందు నుంచి హెచ్చరిస్తోంది అక్కడి ప్రతిపక్షం. డ్రాగన్ కంట్రీ చైనా తమ మిత్ర దేశమని గొప్పగా చెప్తున్న మాల్దీవ్స్ కు అక్కడి నుంచి బియ్యం వస్తుందన్న నమ్మకం అపనమ్మకం అయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మాల్దీవ్స్ కు చైనా చాలా దూరంగా ఉంటుంది. అక్కడి నుంచి మాల్దీవ్స్ కు బియ్యం రవాణా వల్ల తడిసి మోపెడయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. మాల్దీవ్స్ కు ఎంత మిత్ర దేశమైనా ఉత్తి పుణ్యానికే పైసా కూడా విదిలించదు చైనా. ఏదో ప్రయోజనం లేనిదే అది అడుగు ముందుకు వెయ్యదు, ఏ దేశాన్ని చేరనీయదు. ఆ విషయం గతంలో దాని డెబ్ట్ ట్రాప్ లో చిక్కుకుపోయిన శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాన్ విషయంలో తేలిపోయింది. అయినా మాల్దీవ్స్ అధ్యక్షుడు భారత వ్యతిరేక విధానం ప్రదర్శిస్తూ ఉన్నారు. చైనాతో దోస్తీ తమకు మంచి చేస్తుందనే నమ్ముతున్నారు. కానీ చైనా నుంచి మాల్దీవ్స్ దేశానికి బియ్యం పంపించాలంటే చాలా కష్టం. ఎందుకంటే అది చాలా దూరాభారంగా మారుతుంది. అందువల్ల మనకన్నా డబుల్ ట్రిపుల్ రేట్లతో బియ్యం కొనాల్సి ఉంటుంది. అంతంత ధరలు పెట్టి జనం వాటిని కొనలేరు. అసలు ప్రభుత్వం కూడా ఇప్పటికే అప్పుల భారంలో కూరికిపోయిన దశలో చైనాకు చెల్లించేందుకు చిల్లి గవ్వ కూడా లేదు. అయినా లేనిపోని బింకం ప్రదర్శిస్తున్నారు అధ్యక్షుడు ముయిజ్. మరోవైపు మన దేశం ఆహారం విషయంలో అన్నపూర్ణగా ఉంటుంది. ప్రపంచానికి ఆహార ధాన్యాలు సరఫరా చేయడంలో నెంబర్ 1 గా ఉంటుంది. అందుకే ప్రపంచ దేశాల బియ్యం అవసరాలను తీరుస్తోంది. మాల్దీవ్స్ ఎకానమీ అంతంత మాత్రంగానే కొనసాగుతున్న సమయంలో ఏ వివాదం రావడం అక్కడి ప్రజలకు శాపంగా మారనుంది. మనల్ని కాదని ఆహార ఉత్పత్తులు ఎక్కువ ధరలకు కొనాల్సి వస్తుంది. అయితే మాల్దీవ్స్ కు ఇన్నాళ్ళు మనం బియ్యం సరఫరా చేశాం కదా, ఇప్పుడు నిలిపివేస్తే మనకు నష్టం రాదా అంటే అదేం లేదని అంటున్నారు నిపుణులు. ఎందుకు అంటే అదే బియ్యం ఇప్పుడు బంగ్లాదేశ్ వైపు వెళ్తోంది. ఎన్నాళ్ళు మనం కొన్ని కారణాల వల్ల బంగ్లాదేశ్ కు బియ్యం సహా కొన్ని సరుకులు సరఫరా చేయడంపై ఆంక్షలు విధించడం జరిగింది. ఇప్పుడు ఆ ఆంక్షలు ఎత్తివేయడంతో బంగ్లాదేశ్ మాల్దీవ్స్ కన్నా ఎక్కువ రేటుతో బియ్యం కొనుగోలు చేస్తోంది. పైగా తమకు భారత్ నుంచి బియ్యం వస్తూ ఉండటం పట్ల సంతోషంగా కూడా ఉంది. మాల్దీవ్స్ కన్నా పెద్ద దేశమైన బంగ్లాదేశ్ కు బియ్యం ఒక్కటే కాదు, రకరకాల ఆహార ఉత్పత్తులు అవసరం. వాటన్నింటినీ సప్లై చేయడం ద్వారా మనకు అధిక లాభాలు కూడా రానున్నాయి. మాల్దీవ్స్ తో వివాదం ఒక రకంగా మనకు మంచి చేస్తోంది. మాల్దీవ్స్ కన్నా ధీటుగా లక్షద్వీప్స్ ని అభివృద్ధి చేయబోతున్నాం. మాల్దీవ్స్ కు ఎగుమతులు చేయటం వల్ల వచ్చే లాభాల కన్నా ఇతర దేశాల నుంచి మరింత ఎక్కువ లాభం వస్తుంది. ఇది ఒక రకంగా మన దేశానికి ప్రయోజనకరంగా మారుతోంది. మొన్నటి మాల్దీవ్స్ చైనా భేటీ అనంతరం
మొయెజు వైఖరిలో పూర్తిగా యూటర్న్ కనిపిస్తోంది. చైనా రాష్ట్రపతి షీ జిన్పింగ్ తో భేటీ తర్వాత మొయెజు తనను సూపర్ మ్యాన్ గా భావిస్తున్నారు. తనకు ఓ అగ్రదేశం రెడ్ కార్పెట్ వెల్కమ్ చెప్పటంపై మురిసిపోతున్నారు. దాని వెనక ఎలాంటి వ్యూహం ఉందన్న విషయాన్ని గుర్తించలేకపోతున్నారు. ఈ మార్పు ఆయన మాటల్లో స్పష్టంగా కనిపిస్తోంది. తన మాటల్లో విషం కక్కుతున్నారు. మనం ఇక తమ దేశాన్ని వీడిపోయినట్టేనన్న భావన ఆయన మాటల్లో కనిపిస్తోంది. ఇప్పటికే చేసుకున్న ఒప్పందాల మేరకు మాల్దీవ్ లో భారత్ ప్రవేశపెట్టాలనుకున్న కొన్ని ప్రాజెక్టులను ఇతర దేశాలకు మళ్లించడంపై దృష్టి పెట్టింది భారత్. వారం రోజులుగా బియ్యం సరఫరాను ఒక్కసారిగా ఉన్నపళంగా నిలిపివేయకుండా క్రమక్రమంగా తగ్గించడం మొదలెట్టింది. గతంలో చేసుకున్న ద్వైపాక్షిక ఒప్పందాలను ఉల్లంఘించినట్లు కాకుండా నెమ్మదిగా ఒక్కొక్కటిగా తగ్గిస్తూ వస్తోంది. ఇదే కాదు, మాల్దీవ్స్ లో సాంప్రదాయేతర ఇంధనం విషయంలోనూ సహాయం అందించాలనుకుంది భారత్. అక్కడ జలవనరులు ఎక్కువ, ఆ నీటిపై ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్రాజెక్టు నిర్మించడానికి సిద్ధపడింది. భారతదేశపు ఓ కంపెనీ అయిన తాజ్ ఎగ్జోటికా అక్కడ ఏ పనులు చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ ను యుఏఈ, ఫ్రాన్స్, లక్షద్వీప్ లో సెటప్ చేయనుంది. మనం ఇప్పుడు లక్షద్వీప్ ను మాల్దీవ్స్ కు ధీటుగా అభివృద్ధి పరచనున్నాం. ఏ పర్యాటక స్థలాన్ని డెవలప్ చేయాలన్నా అక్కడ కరెంటు చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది. అందుకే మాల్దీవ్స్ లో నెలకొల్పాలని అనుకున్న ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ ను లక్షద్వీప్ లో నిర్మించాలని నిర్ణయించుకుంది. బియ్యం ఎగుమతి విషయానికి వస్తే గతంలో ఖతార్, దుబాయ్, మలేషియా, బంగ్లాదేశ్ సహా దాదాపు అన్ని మిడిల్ ఈస్ట్ దేశాలన్నింటికీ ఎగుమతులు చేసిన చరిత్ర మన దేశానికి ఉంది. ఈ దేశాలలో ఈ ప్రజలకు బియ్యం ముఖ్యమైన ఆహారంగా ఉంటుంది. అదే కాకుండా గత సంవత్సరం మన దేశంలో వ్యవసాయం బాగా జరగడంతో లెక్కకు మించి బియ్యం ఉత్పత్తి జరిగింది. మనం 54 అరబ్ దేశాలతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ పై సంతకాలు చేశాం. గత 2 నుంచి 3 ఏళ్లుగా మన దేశం ఈ రంగంలో దూసుకుపోతుంది. ఇందుకు మనం అనుసరిస్తున్న విదేశాంగ విధానమే కారణం. గత సంవత్సరం డిసెంబర్ నెలలో ఆహార ఉత్పత్తి అమ్మకం $34.5 బిలియన్ చేరుకుంది. ఈ ఉత్పత్తుల్లో ఎక్కువగా చెరకు ముఖ్య పాత్ర పోషించిందని చెప్పాలి. మన దేశంలో చెరకు అపారంగా పండుతుంది. మనకు వస్తున్న లాభాల్లో చెరకు ద్వారా వస్తున్నది చాలా ఎక్కువ. మొత్తంగా చూస్తే ఈ ఎగుమతుల్లో మాల్దీవ్స్ కు మనం పంపించింది చాలా చిన్న మొత్తం మాత్రమే. మనం అక్కడికి సరుకులు పంపించకపోతే వచ్చే నష్టం పెద్దగా ఉండదు, కానీ మాల్దీవ్స్ పై మాత్రం విపరీతమైన ప్రభావం పడుతుంది. మాల్దీవ్స్ బుద్ధి మారింది కాబట్టి తనపై ఈ తరహా విధానం అనుసరించక తప్పదు. చైనా అధ్యక్షులతో కరచాలనం చేసి దురుసుగా ప్రవర్తిస్తున్న మొయిజు వల్ల మాల్దీవ్స్ వచ్చే 2 ఏళ్లలో చాలా కష్టాలు ఎదుర్కోక తప్పదు. సో చూసారుగా, ఇది వాళ్ళ చిన్న చెప్తాం. మరిన్ని అంశాలతో మరేం చెప్తా కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చెప్పాల్సింది చాలా ఉంది, చూడాల్సిందే మిగిలే ఉంది.